ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింటూ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి పురాతన విగ్రహాలు చూడడానికి నేను మా బ్రో వాళ్ళందరం కలిసి వెళ్తున్నాం. వెల్కమ్ టు చింటూ వ్లాగ్స్. మాది ఆముదాలపల్లి, భూపాలపల్లి మండల్, భూపాలపల్లి జిల్లా. మేము ఈరోజు పురాతన విగ్రహాలను చూడడానికి వెళ్తున్నాం. వెళ్ళాక వీడియో తీసి మీకు అప్డేట్ ఇస్తాం. మాకు జామ చెట్టు కనబడింది, జామకాయలు తింటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, దాన్న మా పాపమ్మ కలిసింది. ఇమ్మంటే ఏమంటుందంటే, నీకు దాగరాదు ఒక్క బాఫ్ ఇమ్మన్నా ఇచ్చలేదు. హాయ్ ఫ్రెండ్స్, పాపమ్మ వెనకనే మా తాత కూడా వచ్చాడు. హలో ఫ్రెండ్స్, ఇది ఏ చెట్టు తెలియదు, ఇవేం పూలు నాకు అంతకన్నా తెలియదు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. తెలిసినట్టయితే ఈ పూలని కామెంట్ చేయండి యూట్యూబ్లో. ఇది అయితే పోచమ్మ టెంపుల్. ఇక్కడనైతే మేము అందరం కలిసి దర్శనం చేసుకున్నాం. ఆముదాలపల్లిలో ఉన్న పురాతన విగ్రహాలు చూడడానికి వెళ్తున్నప్పుడు మన దారిలో సమ్మక్క సారలమ్మ గద్దెలు కూడా కలిసినాయి. అదే రూట్లో దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి విగ్రహాలు చూడడానికి. ఇక్కడ మినీ మెటాన్ జాతర కూడా ఉంటుందట. అది జాతర ముందు ఉంటుంది అనుకుంటా. అలాగే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. అక్కడ ముందు చూస్తున్నట్టయితే మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో వెళ్తున్నా. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే 2 తోవలు ఉంటాయి, అందులో మనం మన వాళ్ళ సైడే వెళ్ళాలి. ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెల దగ్గరే వంటలు జరుగుతాయి, వనభోజనాలు. ఇక వచ్చిన భక్తులందరూ వనభోజనం చేసిపోతారు. మాది ఆముదాలపల్లి. అక్కడ కనబడుతుండు, చూసారా ఇటు సైడ్ హాయ్ చెప్తుండు చూడు, అతను మా ఫ్రెండ్ చింటూ. మా ఊరికి వచ్చాడు. మేము ఇక్కడ పురాతన కాల విగ్రహాలు ఉంటాయి చూడడానికి వచ్చాం. మేము అక్కడికి వెళ్ళి మీకు వీడియో చూపెడతాం. దారి మధ్యలో అలసిపోతే కూర్చున్నాం. వాటర్ ఇక మా అక్క తీసుకొచ్చింది, తాగుతాం. చూడండి, దారి మధ్యలో అలసిపోతే నీళ్ళు తాగుతుంది మా చింటూ. ఈయన శశికాంత్, అతను కూడా తాగండి. జామకాయ చింటూ తెచ్చినావు కదా జామకాయలు. ఇప్పుడు మేము పురాతన విగ్రహాలు చూడడానికి వెళ్తున్నాం, అక్కడ దొరికాయి, నిలబడి తింటున్నాం. ఫ్రెండ్స్, వెళ్తుంటే ఇక్కడ గ్రీనరీ కనిపించింది, మొత్తం హవా చేస్తున్నాం అన్నమాట. మా మామ అయితే ఎప్పటికి చూడండి ఫ్రెండ్స్, మొత్తం మరఫాలు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది చూసారా? హాయ్ ఫ్రెండ్స్, ఇది మోదుగు చెట్టు. ఇది మోదుగాకులు అంటారు. పురాతన కాలంలో ఇలాంటి మోదుగాకులు ఏమైనా అందరు తినేవారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు అంటే ప్లాస్టిక్ ప్లేట్లు తింటున్నారు. ప్లాస్టిక్ ప్లేట్లను తినడం వల్ల అందరు అనారోగ్యం బారిన పడుతున్నారు. సో మీరు ఏం చేయాలంటే ఇలాంటి ఇస్తర్లు తీసుకొని తింటే మనకు ఆరోగ్యంగా ఉంటుందని కోరుకుంటున్నాం. ఇవే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, దారిలో పోతుంటే మాకైతే ఓసిపావ కనిపించింది. ఎవరో దాగి పడేసి ఫ్రెండ్స్, మంచి ఊతలు ఊగినట్టున్నది. బాయ్ ఫ్రెండ్స్, దీన్ని నేరేడు చెట్టు అంటారు. ఈ ఆకులు శివునికి ఇష్టమైనవి భావిస్తారు. అవి పైన కనిపిస్తున్నాయి చూడు కాయలు, అవి మల్లన్న దేవునికి ఇష్టమైన కాయలు. పట్టణాలలో ఆ కాయలు పెడతారు. అంతే కాకుండా బిల్వపత్ర అని కూడా అంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పురాతనమైన రాయి. దీని ప్రత్యేకత ఏంటంటే, మన పూర్వీకులు ఉలిలతో చెక్కిన కళ కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇదైతే పెద్ద రాతి బండలను కూడా పూర్వీకులు పెద్దోళ్ళు అందరూ కలిసి చెక్కేదన్నమాట ఒకప్పుడు. ఏంటిదంటే పెద్ద కొండని కూడా బండరాయిగా చేసేదన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా ఊరు కట్ట అన్నమాట. దీన్ని వచ్చేసి దీనికి ఇంకో పేరు ఉన్నది, దీన్ని పాటి అంటారు. ఇదైతే పాతది, పూర్వీకుల కాలపు నాటి చెరువు. ఏమైందంటే కట్ట దిగింది అన్నమాట, ఆన్నే దిగింది. వెనుకట ఊర్లు తక్కువ ఉండే కాబట్టి ఎవరికి ఏం హాని జరగలేదు. బట్ ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఆముదాలపల్లి రండి. ఇక్కడ ఏం దేవాళ్ళు ఉన్నాయో నాకు కూడా మేము ఎప్పుడు చిన్నప్పటి నుండి రాలేదు ఫ్రెండ్స్. ఊర్లు ఉండేవి కానీ చాలా తక్కువ అన్నమాట. బండ వచ్చేసి ఇదేనమాట, పురాతనమైన బండ. పురాతనమైందంటే చాలా పురాతనమైన. క్లియర్గా చూసుకోండి, ఇక్కడ ఒక విగ్రహం, ఇక్కడ ఒక విగ్రహం, సమ్ ప్లేస్. హాయ్ ఫ్రెండ్స్, మా ఆముదాలపల్లి గ్రామం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. పురాతన కాలం విగ్రహాలు చూద్దామని మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూస్తున్న విగ్రహం చూడండి, నాకు దీని పేరు ఏమిటో తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, ముందు చూద్దాం.
విగ్రహాలు ఉన్నాయి, మనం చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ ముందు ఉన్నాయి, వెళ్తున్నాం. కొంచెం ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, చూడడానికి వెళ్తున్నాం. చిన్న పోరని అద్దాలు స్కూల్ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం, కానీ అంతకుముందు ఇక్కడ వేరే వాళ్ళు జీవించే వారంట. అది మాకు తెలిసి మేము ఇక్కడికి వచ్చాం. ఒక ఊరే దాగుందని మాకు తెలుసు. అక్క అలా చేసింది చెప్పండి అక్క. వాళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి మా చెరువు కట్ట అన్నట్టు, ఈ వాగు వల్లనే కట్ట తెగింది అన్నమాట. ఎంత నల్లగా ఉన్నా అంతకుముందు ఇక్కడ ఒక ఊరు ఉండేదంట, కానీ ఇప్పుడు మేము వచ్చాము. అక్కడ వాళ్ళు ఏమేమి వాడారు, ఏమేమి విగ్రహాలు ఉన్నాయో చూడడానికి ఈరోజు మేము వచ్చాము. చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. దీన్ని దేనికి వాడారో నాకైతే తెలియట్లేదు. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పుట్టుగొడుగు, పూసిన పువ్వు. ఇది ఇంగ్లీష్లో మష్రూమ్స్ అంటారు. ఇది ఎక్కువ పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుసు. ఈ అడవులలో ఎక్కువ ఉంటాయి. పుట్టగొడుగు తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువ దీన్ని చాలామంది ఇష్టపడతారు తినడాన్ని. ఈ ఎక్కువ వర్షాకాలం సీజన్లో దొరుకుతాయి. పురాతన విగ్రహాల కోసం వెళ్తున్నాం ఫ్రెండ్స్. కాకపోతే మార్గం మాత్రం చాలా భయంకరంగా ఉన్నది. చెట్లు, ముండ్రు, ముద్ర అన్నీ అడ్డంగా ఉన్నాయి. అయినా కానీ దాటుకుంటూ వెళ్తున్నాం. ఈ చెట్టు చూడండి ఒకసారి. వంకాయ తింకర మెలిక తిరుక్కుంటా ఒక చెట్టు సాధారణంగా 100 సంవత్సరాలు జీవిస్తుంది అంటారు కదా. ఈ చెట్టుకి ఎంత వయసు ఉంటుందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లేకుండా పువ్వు పూయడం ఎక్కడైనా చూసారా ఫ్రెండ్స్? ఇదిగో చూడండి. ఈ పువ్వు పేరు కానీ చెట్టు పేరు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. మీది ఏ ఊరో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి అని అనుకుంటున్నాం. ఇలా కాయలు చాలా పడ్డాయి. ఈ కాయ ఏంటో తెలియదు, కానీ చాలా యూనిక్గా ఉంది. ఈ కాయ పేరు మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. మా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో తెలియాలంటే మీరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ విలేజ్ పేరు కూడా ఒకసారి కామెంట్ చేస్తే తెలుసుకోవాలనుకుంటున్నా. హలో మచాస్, అడవిలోకి వస్తుంటే ఈ చెట్టు కనబడింది. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసా, ఈ శివునికి ఇష్టమైన చెట్టు అని నాకు తెలుసు, కానీ ఈ చెట్టు పేరు తెలియదు. మీకు తెలిస్తే ఈ చెట్టు పేరు ఏమిటో కామెంట్ చేయండి. అలాగే మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి. మేము అడవికి ఈరోజు పురాతన విగ్రహాలు చూడడానికి వచ్చాం, కానీ మేము దారి తప్పి ఎక్కడ తిరుగుతున్నామో అర్థం అవ్వట్లేదు. మేము అడవి మొత్తం తిరుగుతున్నాం. ఆ దారి దొరుకుతుందో దొరకదో మాకు తెలియట్లేదు. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అడవి ఉల్లిగడ్డ చెట్టు. ఇది అడవిలో ఎక్కువ ఉంటుంది. ఇది ఉండేది అడవిలో. అసలు తెలియకపోతే తెలుసుకోండి. అడవిలో ఉంటుంది అడవి ఉల్లిగడ్డ చెట్టు. హలో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చెన్నగడ్డ చెట్టు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ చిన్నదానికి వచ్చేసి చిన్న గడ్డ వెళ్తుంది ఫ్రెండ్స్. అలాగే తెల్ల చిన్నగడ్డ కూడా చెట్టు కూడా పక్కకే ఉన్నది ఫ్రెండ్స్. అవి రెండు కలిసి వచ్చేసి తీగలాగా మారింది ఫ్రెండ్స్. ఇలా తినేసి ఉండేవారు చేసుకొని, మరి ఇప్పుడు ఎవరైనా తింటున్నారా ఏంటి? కామెంట్ చేయండి. ఇంటికాడ కానీ ఈరోజు అడవికి వెళ్ళాం. అడవికి వెళ్తుంటే ఏమైందంటే దారి మధ్యలో మాకు రోలు కనబడింది. ఈ రోలు పురాతన కాలపు రోలు కావచ్చు. అక్కడ ముక్క ఇక్కడ ముక్క మాకు కనబడింది. ఈ రోలు దేనికి వాడతారో మీకు తెలుస్తుంటే కామెంట్ చేయండి. కానీ ఇప్పుడు మిక్సీ దేనికి వాడతారో మీకు తెలుసు. ఆ రోలు ఏంటో కామెంట్ చేయండి.
దారి మధ్యలో వెళ్తుంటే మళ్ళీ రోజు కనబడింది ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసి పురాతన కాలంలో రాజులు ఇట్లా వీటిని యూజ్ చేసేవారని నేను అనుకుంటున్నాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లేకపోతే ఇప్పటికి లబ్బర్ ఏమంటారో తెలుసా, దీన్ని తునికాకు అంటారు. తునికాకు మాకు ఎండాకాలంలో మేము మాక్సిమం తునికాకు కోయనికి వస్తాము. తునికాకును 50 ఆకుల కట్టతో పేరిస్తే మాకు అంతమందం మనీ ఇస్తారు. దీన్ని బీడీలు చేయడానికి ఇలా చుట్టి బీడీలు చేస్తారు. దీన్ని తునికాకు అంటారు. దీనికి తునిక్కాయలు కూడా కాస్తాయి. తునిక్కాయలు అయితే మామూలుగా రుచి ఉండవు. మీరు తునిక్కాయలు తింటే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి బోడకాకరకాయ చెట్టు. చూడండి ఎలా తీగవారిందో. ఇప్పుడిప్పుడే చిన్నగా కాయలు కూడా కాస్తున్నాయి. చూడండి ఇక మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి చిన్నగా ఇప్పుడే పెరుగుతుంది. ఇదిగో ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఉంది. ఇంకా కొంచెం తీగ వారిన తర్వాత బాగా కాయలు వస్తాయి మనకు. మాకు దారి మధ్యలో కనబడింది. మేము దీన్ని తవ్వుతున్నాము. ఎందుకంటే మేము మా ఇంటికాడ వెళ్ళి పెట్టుకుంటే మాకు కూడా కాయలు కాస్తాయి. వర్షాకాలంలో ఎక్కువ బూడకాకరకాయలు కాస్తాయి. తవ్వుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ మేము అడిగి వచ్చి తీసుకుపోవడానికి మాకు ఛాయిస్ ఉండదు కదా. ఎలా తవ్వుతున్నారు చూడండి. మధ్యలో వెళ్తుంటే చాలా రోడ్లు కనబడుతున్నాయి. నాకు తెలిసినంత వరకు ఈ అడవిలో చాలా రోడ్లు ఉన్నాయి అనుకుంటా. అడవిలో మేము ట్రెక్కింగ్ వచ్చాం ఫ్రెండ్స్. అడవిలో ట్రెక్కింగ్ వస్తే మాకు ఇక్కడ బ్లాక్ వాటర్ కనబడ్డాయి. ఆ వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో. బ్లాక్ వాటర్, వీటిని బ్లాక్ వాటర్ అంటారు. కనబడుతుందా ఫ్రెండ్స్ బ్లాక్ వాటర్ వీటిని. అడవిలోకి వస్తే ఎన్నో అద్భుతాలు చూసినాం ఫ్రెండ్స్. ఇక్కడ పూలు చూసారా, పూలు చాలా లుకింగ్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ కాయలు ఏంటో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఇవి ఏదో చిన్నప్పుడు చూసా కానీ ఏంటో గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అనగనగా ఒక అడవిలో పెద్ద చెట్టు. ఆ చెట్టు ఎంత పెద్దదంటే 1000 సంవత్సరాలకు పుట్టిందనుకుంటా. ఆ చెట్టు కింద ఏమున్నదో చూడాలంటే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది ఏంటో తెలియలేకపోతే కామెంట్ చేయొద్దు. ఇదే ఆ చెట్టు. వావ్, ఈ అడవిలో ఎన్నెన్నో అద్భుతాలు దాగున్నాయన్న విషయంలో ఏం వెనుక పోలేదు. చూడండి ఎంత అందంగా ఉందో ఈ చెట్టు. ఫ్లవర్స్ కూడా అంతే అందంగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదేం చెట్టో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మేము అడవిలో దారి మధ్యలో వెళ్తుంటే ఈ కాయలు దొరికాయి. ఈ కాయలను ఏమంటారో నాకు తెలియదు. ఇవి తింటే ఏమన్నా నవ్వుతుందా, తినరాదా, వీటి పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మామ ఈ పువ్వు ఎలా ఉందో చూడు మామ, చాలా లుకింగ్గా ఉంది కదా. ఇది నాకు తెలిసినంత వరకు కరోనా పురుగు లాగా అనిపిస్తుంది. మీకు తెలిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, మా సబ్స్క్రైబ్ చేయండి. కానీ మా గమ్యాన్ని చేరుకోవడానికి ఇంకా టైం పడుతుంది. ఇవి వచ్చేసి పూర్వీకుల పాదాల ముద్ర అన్నమాట. ఈ రెండు ఈ కొద్దిగానే కనబడుతున్నాయి ఫ్రెండ్స్. మాకైతే క్లియర్గా కనిపిస్తున్నాయి. రాజుల కాలపు నాటి ఏలు ముద్రలు అన్నమాట. ఇది ఏలు ముద్రలు అనడానికి బట్ రీజన్ ఈ ఏళ్ళు అన్నమాట. ఈ రెండు సైడ్కు ఉండేటి అన్నట్టు చెరిగిపోయినాయి. ఇట్లుండేనట షేప్ అప్పుడు, బట్ కనిపించటం లేదు అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఈ బండలు అయితే పురాతనమైన మన తాతలు ఇక్కడ ఉలితోని చెక్కి ఇలా బండలు పట్టుకోబోయే విధంగా చేసేదన్నమాట. బట్ క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఈ చుట్టూ మొత్తం అయ్యే చూడండి గాయ్స్, మొత్తం కనిపిస్తున్నాయి. ఇలా పట్టుకపోయేదన్నమాట. ఇవి వచ్చేసి పూర్వీకుల పాదాల ముద్ర అన్నమాట. ఈ రెండు ఈ కొద్దిగానే కనబడుతున్నాయి ఫ్రెండ్స్. మాకైతే క్లియర్గా కనిపిస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే పురాతనమైన ఒక విగ్రహం అన్నమాట. ఇది వచ్చేసి విగ్రహం కాలు, ఇదొక కాలు, ఈ చేతులు అన్నమాట ఈ రెండు. ఇది అయితే తల. ఈ సైడ్కి ఇంకోలి విగ్రహం ఉండే కానీ అది మొత్తమే కనిపించటం లేదు ఫ్రెండ్స్. ఇదైతే వెనుకటి విగ్రహం అన్నమాట. పురాతనమైంది, చాలా రోజులు అవుతుంది కాబట్టి దీనికి ఉన్న బొమ్మలు అయితే విగ్రహాలు కనిపిస్తలేవు అన్నమాట. ఈ నార్మల్గా అలా ఉన్నాయన్నమాట. కొద్దిగా షేపులు కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్న, బట్ ఇటు సైడు
సైడు చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన గుర్రం అడుగు అన్నమాట. ఇగో ఇదొక్కార సైడ్కు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ గుర్రంకు. ఈ అచ్చు నాకు తెలియదు కానీ మా పెద్దవాళ్ళు చెప్పారు ఇక్కడ ఒక చెట్టు కింద ఉంటుందని. బట్ అలా తెలుసు అన్నమాట. చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది షేపు. మినిమం నా చెయ్యి అంతున్నది. హాయ్ ఫ్రెండ్స్, ఇది కొన్ని కాలం నాటి పట్టణం. అంటే లైక్ ఇది ఒక ఉత్తరం లాంటిది. ఈ అందరు కలిసి ఇక్కడ ఇట్లా గీసుకొని ఒక కాడ చేరుదామన్నట్టుగా ఇట్లా ఉండేది. ఒకప్పుడు ఇదంతా ఇట్లా షాపు ఉండేది ఫ్రెండ్స్. ఇగో కనిపిస్తుంది మీకు. బట్ ఇది ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్నారు వాళ్ళు పూర్వీకులు. ఇది ఇల్లు ఇట్లా 4-5 రోజులకు వచ్చి ఇక్కడ ఒక కాడ కలుద్దామన్నట్టుగా ఉన్నది. బట్ ఇక్కడ గుర్తులు చూడండి, కాకపోతే ఇగో అలా అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ చాలా చూసాం అడవిలలో. మనం కొన్ని విగ్రహాలు పురాతనమైన చూసినాం, ఇంకొన్ని చూడాల్సినవి ఉన్నాయి. ఆ పురాతన విగ్రహాలు ఇంకా చాలా ఉన్నాయట. వాటి గురించి మనం పార్ట్ 2 తెలుసుకుందాం. అంత కీప్ వాచింగ్ చింటూ లాక్స్.